ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. నలుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు అలాగే ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు సేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం గెలిచారు. అలాగే ఎంఐఎం అభ్యర్థి రియాజుల్ హసన్ కూడా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థులు నలుగురికి 20 ఓట్ల చొప్పున, అలాగే ఎంఐఎం అభ్యర్థికి 19 ఓట్లు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, ఎన్నిక పూర్తయింది, ఫలితాలు మాత్రమే రావాల్సింది. కేవలం లాంఛనప్రాయమైనటువంటి ఫార్మాలిటీగా మాత్రమే ఈ ఫలితాలు వెలువడేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఇప్పటికే కౌంటింగ్ పూర్తయింది. 98 ఓట్లు పోలైనట్లుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఆ 98 ఓట్లు కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులకి 19 చొప్పున, అదేవిధంగా ఎంఐఎం సంబంధించిన క్యాండిడేట్ కూడా 19 చొప్పున రావడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా 20 చొప్పున ఓట్లు వచ్చాయి. సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎంఐఎం క్యాండిడేట్ వేసే విధంగా వ్యూహాత్మకంగా ముందు నుంచి టీఆర్ఎస్ వ్యవహరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పూర్తయింది. బహిష్కరించినటువంటి పార్టీలు ఎవరు కూడా, పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే టీఆర్ఎస్ ఎంఐఎం కాకుండా మిగతా ఎవరు కూడా ఈ రోజు జరిగినటువంటి ఓటింగ్ లో పాల్గొనలేదు. కాంగ్రెస్ బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. అందుకు సంబంధించిన విప్ కూడా జారీ చేసింది. ఇక టీడీపీ ఓటింగ్ కి దూరంగా ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ఒకే ఒక్క సభ్యుడు రాజాసింగ్ కూడా ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. వీళ్ళంతా ఈ రోజు అసెంబ్లీ పరిసర ప్రాంతాల లోపలికి కూడా రాలేదు. ఇప్పుడే కౌంటింగ్ పూర్తయింది. ఆ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ని, అదేవిధంగా పూర్తి సమాచారాన్ని అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఏ ఎమ్మెల్సీకి ఎన్ని పోలైనాయి, ఎన్ని వచ్చాయి, ఆ ఓట్ షేర్ ఎంత, ఈ అన్ని డీటెయిల్స్ తో పాటు వీడియో ఫుటేజ్ మొత్తాన్ని కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఇక్కడటువంటి ఎలక్షన్ అధికారులు పంపిస్తారు. పంపించిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆమోదించి మళ్ళీ ఫ్యాక్స్ లో దానికి సంబంధించినటువంటి సిఇఓ సంతకంతో కూడినటువంటి ఒక లెటర్ ని మళ్ళీ ఇక్కడటువంటి ఎన్నికల అధికారులకు పంపిస్తారు. ఆ తర్వాతే ఎమ్మెల్సీలు అందరూ గెలుపొందినట్లుగా లాంఛనంగా ప్రకటించడం జరుగుతుంది. దానికోసమే ఇప్పుడు జరుగుతున్నటువంటి జాప్యం అంతా కూడా ఎప్పుడో కేవలం పోలైనటువంటి ఓట్లు 98. ఆ 98లో కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా పకడ్బందీగా బృందాలుగా విడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఓట్లు వేశారు. కాబట్టి మొదటి ప్రయారిటీ ఓట్లతోనే అందరూ కూడా గెలుపొందారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరు హాజరు కాకపోవడం, బహిష్కరిస్తున్నట్టుగా పేర్కొనడంతో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి ఓట్లు పోలు కాలేదు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా గెలుపొందినట్లుగా ప్రకటించేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఇంకా రావాల్సినటువంటి లెటర్ మాత్రమే పెండింగ్ లో ఉంది. లెటర్ రాగానే అనౌన్స్ చేస్తారు. ఇక 5 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి షేరి సుభాష్ రెడ్డి మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ కి రాజకీయ సలహాదారులుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా మైనింగ్ కార్పొరేషన్ కి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇక మహమూద్ అలీ గత టర్మ్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహమూద్ అలీ ఈసారి హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రెండో టర్మ్ లో ఆయనకి ఈ అవకాశం అంటే రెండోసారి రెన్యువల్ దక్కిందనుకోవచ్చు. రెండోసారి ఎమ్మెల్సీగా ఆయనకి కొనసాగింపు మాత్రమే. ఇక సత్యవతి రాథోడ్ అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి పేరు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. కొద్ది రోజుల క్రితం అంటే పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా కూడా ఆశించారు మహబాద్ నుంచి, కానీ అవకాశం దక్కలేదు. అప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు అదేవిధంగా ఆమెను కేబినెట్ లో కూడా తీసుకుంటారనే ఒక ఊహాగానాలు ప్రచారం కూడా పార్టీలో జరుగుతుంది. ఇక ఎగ్గే మల్లేశం కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, కుర్మ సామాజిక వర్గం జాతీయ నేతగా కూడా ఉన్నారు. ఈ నలుగురు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు. అదేవిధంగా ఎంఐఎం కూడా అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్. నిజానికి ఎంఐఎం కున్నటువంటి 7 ఎమ్మెల్యేలతో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ దక్కేటువంటి అవకాశం లేకపోయింది. కానీ ఫ్రెండ్లీ పార్టీగా వస్తుంది. 2014 నుంచి కూడా చాలా సన్నిహితంగా మెలుగుతున్నటువంటి పార్టీలు వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడాలి, ఏదో రకంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఒక సీట్ ని వాళ్ళకి ఆఫర్ చేశారు. ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళకు ఓట్లు వేయాల్సిందిగా కేటాయించడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు పలుకుతుంది ఎంఐఎం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయి మద్దతు పలికి కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉన్నారు. దాంతో